కెప్టెన్ స్టార్ ఓపెనర్ స్మృతి మందాన వ్యక్తిగత జీవితం మరోసారి హాట్ టాపిక్ గా మారింది. పెళ్లిపీటల వరకు వెళ్లిన ప్రేమ కథ అనూహ్యంగా బ్రేక్ కావడంతో ఈ వ్యవహారంపై ప్రతి ఆరోపణలు తీవ్ర చర్చకు దారి తీస్తున్నాయి. సంగీత దర్శకుడు పలాష్ ముచ్చల్తో వివాహం రద్దయిన తర్వాత సోషల్ మీడియాలో వెలువడిన పోస్టులు, తాజాగా వచ్చిన వ్యాఖ్యలు ఈ అంశాన్ని మరింత వివాదాస్పదంగా మార్చాయి. పెళ్లి వేడుకల మధ్య షాకింగ్ ఘటనలు జరిగాయన్న ఆరోపణలు సంచలనం రేపుతున్నాయి. అయితే వ్యక్తిగత జీవితంలో తుఫాన్లు ఎదురైనా మైదానంలో మాత్రం స్మృతి పూర్తిగా ఆటపైనే దృష్టి సారిస్తూ తన సత్తా చాటుతుంది. ఈ వివాదం వెనుక నిజమేంటి, ఆరోపణలపై పలాష్ ముచ్చల్ ఏమంటున్నాడు, పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. భారత మహిళా క్రికెట్ జట్టు వైస్ కెప్టెన్ స్టార్ ఓపెనర్ స్మృతి మందాన వ్యక్తిగత జీవితం గురించి మరోసారి చర్చ మొదలైంది. సంగీత దర్శకుడు పలాష్ ముచ్చల్తో పెళ్లి రద్దు చేసుకుని స్మృతి చాలా మంచి పని చేసిందని, లేదంటే మోసగాడి చేతిలో బలైపోయి ఉండేదని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. వన్డే వరల్డ్ కప్ 2025లో భారత జట్టు ఛాంపియన్ గా నిలిచిన తర్వాత పెళ్లి పీటలు ఎక్కేందుకు స్మృతి మందాన సిద్ధమైంది. 6 ఏళ్లుగా ప్రేమలో ఉన్న పలాష్ తో నవంబర్ 23న ఆమె వివాహానికి ముహూర్తం ఖరారైంది. అయితే అనూహ్య రీతిలో పెళ్లి వాయిదా పడింది. ఆ తర్వాత తమ వివాహం రద్దయినట్లు స్మృతి, పలాష్ విడివిడిగా అధికారిక ప్రకటన చేశారు. తనతో ప్రైవేట్గా చాట్ చేశాడంటూ పలాష్ ముత్యాల గురించి ఓ మహిళ సోషల్ మీడియాలో స్క్రీన్ షాట్ షేర్ చేసింది. అందులో స్మృతిని కించపరిచినట్లుగా అతడి మాటలు ఉన్నాయి. అంతేకాదు, పెళ్లికి కొన్ని గంటల ముందు పలాష్ వేరే మహిళతో గదిలో ఉన్నాడనే వదంతులు కూడా వచ్చాయి. ఇప్పుడు ఆ రూమర్లు నిజమే అనేలా స్మృతి మందాన చిన్ననాటి స్నేహితుడిగా చెప్పుకుంటున్న నటుడు, నిర్మాత విద్యాన్ మానే వ్యాఖ్యలు చేశారు. హిందుస్థాన్ సిటీతో మాట్లాడుతూ, ఆ రోజు స్మృతి పెళ్లి వేడుకల్లో నేను ఉన్నాను. గదిలో ఒకే మంచం మీద వేరే మహిళతో పలాష్ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబట్టాడు. అప్పటి వరకు సరదాగా సాగుతున్న పెళ్లి వేడుక కాస్త అకస్మాత్తుగా మారిపోయింది. పరిస్థితి మొత్తం గంభీరంగా, భయానకంగా తయారైంది. స్మృతి సహచర క్రికెటర్లు అతన్ని పట్టుకొని కొట్టారు. ముత్యాల కుటుంబం మొత్తం దొంగబుద్ధి కలవారే. అతడు స్మృతిని పెళ్లి చేసుకుని సాంఘీలో సెటిల్ అవుతాడని నేను అనుకున్నా, కానీ అంతా తలకిందులైపోయిందని విద్యాన్ మానే చెప్పుకొచ్చాడు. స్మృతి పెళ్లి, సంగీత్, మెహందీ, హల్దీ వేడుకల్లో క్రికెటర్లు శ్రేయాంక్ పాటిల్, రాధా యాదవ్, అరుంధతి రెడ్డి, జెమిమా రోడ్రిక్స్ సందడి చేశారు. ఈ నలుగురు ఆమె ప్రాణ స్నేహితులు. కాగా ఫిలిం ఫైనాన్సర్ గా ఉన్న తన దగ్గరకు వచ్చిన పలాష్ నజరియా అనే సినిమా తీస్తున్నానని, ఇందుకు పెట్టుబడి పెట్టమని కోరినట్లు విద్యాన్ మానే తెలిపాడు. ఇందుకోసం విడతల వారీగా డబ్బు ఇచ్చానని, అయితే సినిమా పనులు మొదలు కాకపోగా ఆ తర్వాత పలాష్ ఫోన్ ఎత్తడం కూడా మానేశాడని ఆరోపించాడు. ఈ క్రమంలోనే పలాష్ పై చీటింగ్ కేసు పెట్టినట్లు విద్యాన్ వెల్లడించాడు. అయితే పలాష్ మాత్రం ఇవన్నీ నిరాధార ఆరోపణలని కొట్టిపారేశాడు. తన లాయర్ ద్వారా చట్టబద్ధమైన చర్యలకు ఉపక్రమిస్తున్నట్లు వెల్లడించాడు. ఏమైతేనే పెళ్లి రద్దు తర్వాత ఆటపైనే పూర్తిగా దృష్టి సారించింది స్మృతి. మహిళల ప్రీమియర్ లీగ్ WPL 2026 సీజన్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు కెప్టెన్ గా ఉన్న ఈ లెఫ్ట్ హ్యాండర్ బ్యాటర్ వరుస విజయాలతో ముందుకు సాగుతోంది. ఈ ఎడిషన్ లో ప్లే ఆఫ్ చేరిన తొలి జట్టుగా RCBని నిలిపింది. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.